ఓకే, ఇప్పుడు మాస్టర్ గారు ఒక విషయాన్ని చెప్తారు ఈ ఆసనం చెప్పేటప్పుడు. పశ్చిమోత్తానాసన, మాకు ఈ పాయింట్ చెప్పేటప్పుడు పశ్చిమోత్తానాసనం చేసిన వ్యక్తి ఆయుర్దాయం 100 సంవత్సరాలు ఉంటుందని చెప్పాడు. ఎందుకంటే విషాన్ని కూడా అరిగించుకోగలిగే శక్తి పశ్చిమోత్తానాసనంలో వస్తుందంట. కాబట్టి ఇది మనం చేసినందువల్ల పొట్ట కరగడమే కాకుండా జీర్ణ వ్యవస్థ ఉద్దీపన అవుతుంది. ఎలా బెండ్ అవుతుందో, బెండ్ 3 4 come on 5 come on 6 7 8 9 10 11 12. చాలా బాగా చేశారు. వెరీ గుడ్. చాలా ధన్యవాదాలు. మీరందరూ ఇంతమంది వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. పోయిన సంవత్సరానికి కొద్దిగానే తగ్గారు. చాలా బాగా చేశారు, చాలా మంది వచ్చారు. వెరీ గుడ్. నెక్స్ట్ వన్, దీంట్లో వక్రాసన. వక్ర మహాముని చేసిన కొన్ని ఆసనాలు ఉన్నాయి. ఈ ఆసనం చేద్దాం. దీన్ని చేసినందువల్ల మీకు ఏమవుతుందంటే లివర్ అండ్ ప్యాంక్రియాసిస్ యాక్టివేట్ అవుతుంది. సో డయాబెటిక్ వాళ్ళకి వక్రాసనం చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా మండుకాసనం ఇంకా బాగా పనిచేస్తుంది, కానీ అది కొంచెం కష్టం. కాబట్టి దానికి బదులు సింపుల్ గా ఉండే వక్రాసనం చేద్దాం. ఇది చాలా సులభం. ఇన్స్ట్రక్టర్స్ ఎక్కడున్నారు? ఫ్రంట్ రండి. ఇక్కడ వచ్చి ఎవరైతే మిస్టేక్ చేస్తున్నారో వాళ్ళని కవర్ చేయండి. కరెక్ట్ గా చేయించడానికి మనం ఉండేది 12 times. వెరీ గుడ్. రైట్. పక్కకు ఉంచి కుడి కాల్ని మడవండి. జాను శిరాసన. ఎడమ కాల్ని పక్కకు ఉంచి కుడి కాల్ని మడవండి. Three, 4, 5, 6. లెగ్ చేంజ్. ఇప్పుడు కుడి కాలు చాపండి, ఎడమ కాలు మడవండి. వెరీ గుడ్. బాగా చేస్తారు. వెరీ గుడ్. రైట్. రిలాక్స్. దండాసన.